హలో అండి, నేను మీ సిరి. వెల్కమ్ టు సుఖీ వ్లాగ్స్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి కరివేపాకు పొడి అండి. అందరూ రొటీన్గా చేసుకునేదే, కాకపోతే కొంచెం డిఫరెంట్గా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అందులో కరివేపాకు పొడి వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. డైజెషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏమైనా ఉంటే అదంతా తగ్గిపోతుంది. హెయిర్ అయితే బాగా అవుతుంది, హెయిర్ వస్తుంది. స్కిన్ కూడా బాగా బ్రైటన్ అవుతుంది. మనం తినే అన్నంలో ప్రతిసారి ఒక చిన్న ముద్ద, ఫస్ట్ ముద్దకు కానీ కరివేపాకు పొడి వేసుకొని తింటే దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. సో దాని తయారీ విధానం చూద్దాము. ఫస్ట్ అయితే కరివేపాకు, కొంచెం మింట్ లీవ్స్ అంటే పుదీనా తీసుకొని బాగా వాష్ చేసుకొని డ్రై క్లాత్ మీద ఆరబెట్టుకోవాలండి. ఆ తర్వాత దాన్ని తీసి కడాయిలో, ఒక థిక్ కడాయి తీసుకొని బాగా ఫ్రై చేసుకోండి. థిక్ కడాయి ఎందుకనంటే బాగా ఈవెన్గా ఫ్రై అవుతాయండి. అవి బాగా ఫ్రై అయిపోయాక తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోండి. అలాగే కర్రీ లీవ్స్ అనేది ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం మినప్పప్పు, కొద్దిగా మెంతులు, కొంచెం జీలకర్ర మరి కొంచెం వేసుకోవచ్చండి. డైజెషన్కి బాగా హెల్ప్ అవుతుందండి. గ్యాస్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కానీ అవి కూడా బాగా తగ్గిపోతాయండి. కాబట్టి కొంచెం జీలకర్ర 2 స్పూన్లు వేసుకోండి. అలాగే మనకి కావాల్సినంత ఎండుమిరపకాయలు, కొంచెం స్పైస్ ఎక్కువ తినేవాళ్ళంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చండి. స్పైస్ కొంచెం తక్కువగా తినేవాళ్ళు ఒక 15-20 అలా వేసుకొని వాటిని కూడా బాగా షాలో ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత ఆ మిశ్రమాన్ని బాగా కూల్ అవనిచ్చి అవి కూడా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం మనకు కావాల్సినంత దానికి కల్లుప్పు వాడుకోవడం అనేది చాలా మంచిదండి. మనకి ఏ ఫుడ్ ఐటెంలో అయినా కానీ సాల్ట్ కంటే కల్లుప్పు వాడుకోవడం అనేది మంచిదండి. కాబట్టి మిక్సీ జార్లో వేసుకుంటే అది బాగా కలిసిపోతుంది. కాబట్టి ఇప్పుడే కల్లుప్పు వేసుకుంటున్నాము, అంటే రాక్ సాల్ట్. సో ఇవంతా వేసుకొని అది కూల్ అయ్యాక మనం మిక్సీ పట్టుకోవాలండి. బాగా కొంచెం సాఫ్ట్ అయ్యాక అందులో కొంచెం చింతపండు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే గార్లిక్ వల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి గార్లిక్ 2 ఫ్రై చేసేసుకొని తీసుకోవడమేనండి. ఇది ప్రతిరోజు మనం ఒక ముద్దలో గీ వేసుకొని అన్నంలో తిన్నా కానీ, ఇడ్లీలో వేసుకొని తిన్నా కానీ చాలా బాగుంటుంది. ఇది బాలింతలకి కావచ్చు, లేదా ఎవరికి నార్మల్ పీపుల్ కూడా అది తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. కాబట్టి నేనైతే ఇది రెగ్యులర్గా తింటున్నాను. మీకు నచ్చితే మీరు చేసుకొని ట్రై చేయండి. అలాగే ఈ రెసిపీ ఎలా ఉంది అని అనేసి వీడియోలో కామెంట్ పెట్టండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. Please subscribe to my channel.